తెలుగువారి వంటలో ఇవాళ బ్రొక్కలి వేపుడు దానికి కావలసిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. ముందుగా బ్రొక్కలి వచ్చి ఒక బ్రొక్కలిని ఇలా సన్నగా తరుక్కోవాలి. ఇలా మీరు వాష్ చేసుకుంటే దీంట్లో డస్ట్ ఇంకేదైనా ఉంటే వెళ్ళిపోతుంది. సో ఇలా మీరు ఒలుచుకొని క్యాలీఫ్లవర్ లాగే ఉంటుంది ఇంచుమించు. ఇలా తరుక్కొని పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 టమోటాలు, 2 ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కోవాలి. తగినంత ఉప్పు, 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, పోపుకు కావాల్సిన సామాన్లు. దీనిలోని కొద్దిగా పసుపు పొడి ఇంకా వేసుకున్నాను. మిరప పొడి తగినంత నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నా. ఇది కావాల్సిన పదార్థాలు. ముందుగా ఒక పెనం తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఇలా మీకు 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పెట్టుకొని అది కాగిన తర్వాత పోపుకు కావాల్సిన సామాన్లన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత మనము ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనము బ్రొక్కలి వేసుకోవాలి. బాగా ఇవి ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయిన తర్వాత మీరు బ్రొక్కలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన దాంట్లోకి మనము ఈ బ్రొక్కలి కూడా వేసుకొని దానిపైన ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మీకు చాలా భిన్న వేగిపోతుంది. ఇది బ్రొక్కలి వచ్చి మీకు చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట. మీకు ఎక్కువ టైం పట్టదు. జస్ట్ టైం చాలా స్పీడ్గా అయిపోతుంది ఈ కూర. మీరు బాగా ఇది ఫ్రై చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ మూత పెట్టుకొని ఇది ఉడికిన తర్వాత మీరు టమోటాలు వేసుకోవాలి. ఇలా వేపుకున్న ఇలా మీకు ఒక 2 మినిట్స్ వేపుకున్న తర్వాత బ్రొక్కలి, ఆ తర్వాత మీరు ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఈ టమోటాలు తరుక్కున్న టమోటాలని ఇందులో వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ 3 బాగా బాయిల్ అయ్యేంత వరకు దీన్ని మూత పెట్టి మనము ఒక 5 మినిట్స్ వేపుకోవాలి. అంటే దీని తర్వాత మనము ఉప్పు, కారము, ధనియాల పొడి వేసుకోవడమే. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. బ్రొక్కలి చాలా హెల్త్కి కూడా మంచిది. సో ఇప్పుడు దీనిపైన మీకు వాటర్ కావాలంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు, బట్ లేకపోయినా పర్వాలేదు. ఇలా బ్రొక్కలి ఒక 5 మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మీకు ఒక 1/2 గ్లాస్ వాటర్ పడుతుంది. మీకు పడితే కొంచెం భిన్న ఫ్రై అవుతుంది. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని జస్ట్ మీరు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే మీకు ఈజీగా సింపుల్గా ఫ్రై అయిపోతుంది. సో ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్లో మీకు ఇది ఉడికిపోతుంది. మీకు గిల్లు పడేలా ఇలా చూసుకోవాలన్నమాట. ఇలా గిల్లు పడింది అంటే మీకు ఇది బాయిల్ అయిపోయిందనమాట. సో మీకు ఇప్పుడు ఉప్పు, కారము, మనము ఉప్పు కారం వేసుకుంటే మనకు ఇప్పుడు ధనియాల పొడి, ఆ తర్వాత కారం ఎంత తింటారో అంత కారము, ఆ తర్వాత ఉప్పు వేసేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా సింపుల్. మీకు చపాతీకి కానీ, ఆ తర్వాత లేదంటే మీరు అన్నంతో కానీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా టేస్టీగా బ్రొక్కలి కూర మీకు రెడీ అయిపోయింది. చూడండి, ఏం లేదు, జస్ట్ ఉప్పు కారం చల్లుకోవడమే. ఇది బాయిల్ అవుతే సరిపోతుంది. చూడండి, మీకు ఇది ఇలా తెలుస్తుంది, మీకు ఇలా బాయిల్ అయింది. ఇది ఒక 2 మినిట్స్ అంతా ముక్కలకు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మీరు సర్వ్ చేసుకోవడమే. ఇది ఇలా ఇప్పుడు ఇది ముక్కలు పట్టేలాగా తర్వాత దింపి సర్వ్ చేసుకోవడమే. బౌల్లో తీసుకొని మనము చపాతీతో కానీ లేదా అన్నంతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా సింపుల్గా బ్రొక్కలి వేపుడు రెడీ అయిపోయింది. మీకు ఈ వంట నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలో సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.